అందరికి నమస్తే. నేను మీ మురళి. మీరు చూస్తున్నారు ఫుడ్ ఏజెంట్లు. ఈరోజు నేను మీకు ఏం చేసి చూపించబోతున్నానంటే స్పైసీ ఎగ్ బ్రెడ్ టోస్ట్. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, ఈవినింగ్ స్నాక్స్ గాను, ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకొని తినే అద్భుతమైనటువంటి రెసిపీ. అదేవిధంగా పిల్లలకి లంచ్ బాక్స్లోనూ పంపచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న మనవి. ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నేను ఈ స్పైసీ ఎగ్ బ్రెడ్ టోస్ట్కి 7 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను, 5 ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్స్ కొట్టి పోసేసుకున్నాం. బాగా బీట్ చేసుకుందామండి. 100 ml పాలు పోసేసుకుందాం. పాలు కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. పెట్టుకున్న చిన్న ఆనియన్ తరుగు వేసేసుకుందాం. పచ్చిమిర్చి తరుగు వేసేసుకుందాం. కొత్తిమీర తరుగుని వేసేసుకుందాం. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకుందాం. అన్నీ కలిసే విధంగా మరోసారి మిక్స్ చేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. కారం మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నేను కారం కాస్త ఎక్కువ తింటాను కాబట్టి కారం తీసుకున్నాను. మీరు తక్కువ తినే పని అయితే కాస్త తగ్గించి వేసుకోవచ్చు. బటర్ వేసుకొని ఒక బ్రెడ్ పీస్ తీసుకొని చూడండి, ఒకేసారి డిప్ చేసి ఇలా చేసి కొద్దిగా బటర్ అప్లై చేసుకుందాం. ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత తిప్పేసుకుందాం. ఇప్పుడు దీనిపైన లైట్గా చిల్లీ ఫ్లేక్స్ చల్లేసుకోండి. మళ్ళీ మరోవైపు తిప్పేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ఈ విధంగా చల్లేసుకొని బటర్ వేసేసుకొని బాగా అప్లై చేసుకుంటాం. స్టవ్ని లోలోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్లైస్ తీసుకొని ఊరికి అలా డిప్ చేయండి సార్. చేసి ఈ విధంగా పైన లైట్గా చిల్లీ ఫ్లేక్స్ చల్లేసుకోండి.
లైట్గా బటర్ అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అద్భుతమైనటువంటి ఎగ్ బ్రెడ్ టోస్ట్ సింపుల్గా మనం మన ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా డిప్ చేసి ఇలా వదిలేయండి. లైట్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ప్రేమతో వండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూసారా? నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి, ఆల్ అనే బటన్ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.